నమస్తే మిత్రులారా, నేను మీ జనం టీవీ శంకర్. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి పోతున్నట్టు ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీలోకి నిజంగా ఎందుకు పోతుంది? షర్మిల ఎవరు వదిలిన బాణమని మనం అనుకున్నాం. అసలు షర్మిల తెలంగాణలో ఎందుకు పాదయాత్ర చేసింది? ఎవరి ప్రయోజనాల కోసం తెలంగాణలో పాదయాత్ర చేసింది? అసలు ఆమె అనుకుంది, ఏమైంది? సడన్గా తెలంగాణ రాజకీయాలను వదిలేసి ఏపీ రాజకీయాల్లోకి పోతుంది ఎందుకోసం? ఈ వీడియో అంతా దానికోసం ఉంటుంది. మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సాక్షాత్తు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నటువంటి తరుణంలో ఆయన చనిపోయిండు. చనిపోయిన తర్వాత జగన్ రెడ్డి అక్కడే శివ రాజకీయాలు చేసిండు అధికారంలోకి రావడానికి. తర్వాత మొత్తం మీద జరిగినటువంటి ఎలక్షన్లలో ఆయన సానుభూతితోటి కావచ్చు, వైఎస్ అభిమానంతో కావచ్చు, వైఎస్ జగన్ని ఏపీ ప్రజలు అధికారంలోకి తీసుకొచ్చారు. అధికారంలోకి తీసుకొచ్చిన కానీ ఇప్పటి వరకు కూడా అరాచకాలు, రౌడీయిజం చాలా జరుగుతూ ఉన్నాయి. సరే, అదొక రకమైనటువంటి భాగాన్ని అట్లా పక్కగా పెట్టేస్తే, ఫస్ట్ తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నటువంటి షర్మిలను ఎవరు వదిలిన బాణం అని చెప్పేసి జనం టీవీ న్యూస్ పెట్టింది. ఎవరు వదిలిన బాణం? వైఎస్ జగన్ వదిలిన బాణమే షర్మిలనా, లేదా బీజేపీ వదిలిన బాణమే షర్మిలనా, లేదా కేసీఆర్ వదిలిన బాణం షర్మిలనా అని చెప్పేసి మనం ఎక్స్ప్లెయిన్ చేసినాం, విశ్లేషించినాం. ఆ వీడియోలన్నీ కూడా మీరు చూసిర్రు. మరి నిజంగా ఇక్కడ తెలంగాణ రాజకీయాలను వదిలేసి సడన్గా ఏపీ రాజకీయాల మీద పడింది, సోనియా గాంధీని కలుస్తుంది, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు, ఆమె పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్టు కూడా ప్రకటించింది. మరి అందరు అనుకుంటారు జగన్కు షర్మిలకు పడట్లేదు, అందుకనే ఆమె ఏపీలో కాలు పెట్టకుండా ఏలు పెట్టకుండా వాళ్ళు ఇక్కడికి వచ్చిన తెలంగాణలో ఏదో చేయబోయింది, ఏదో అయింది, తెలంగాణ రాజకీయాల్లో సమాప్తమైంది, ఇప్పుడు పోయి వాళ్ళ అన్న మీదనే ఆంధ్రప్రదేశ్లో కాలు దూవుతుంది, ఇక కొట్లాడుతుంది వాళ్ళ అన్నతోటి, ఏది ఏమైనా చేస్తుంది అనేటువంటిది రాజకీయ వర్గాల్లో అనుకుంటున్నారు. ఇద్దరు కలిసే పనిచేస్తున్నారు, ఒకరి కోసం ఒకరు పనిచేస్తున్నారు. ఎట్లనో మీకు సాక్ష్యాధారంతో సహా చూపిస్తా, వినండి. వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు అయినటువంటి జగన్ బిడ్డ అయినటువంటి షర్మిల ఇద్దరు సొంత అన్న చెల్లె. అయితే వీళ్ళిద్దరు కూడా ఎక్కడ ఘర్షణ వాతావరణం లేదు, ఎక్కడ కొట్టుకోలేదు, ఎక్కడ తిట్టుకోలేదు, ఎక్కడ విడిపోలేదు. ఇది కేవలం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలను మభ్యపెట్టడం కోసమే వాళ్ళు నాటకం ఆడుతున్నారు, గొడవలు ఉన్నట్లు. నిజంగా వాళ్ళకి ఎక్కడ గొడవలు కూడా లేవు. మరి గొడవలు లేకపోతే ఎందుకు దూరంగా ఉన్నారు? ఎందుకు ఈమె వేరే పార్టీ పెట్టుకోవాల్సి వచ్చింది? వేరే పార్టీలోకి ఇప్పుడు ఎందుకు పోవాల్సి వస్తుంది? ఎందుకు విలీనం చేయాల్సి వస్తుంది అనేటువంటిది డౌట్ మీకు రావచ్చు. తెలంగాణలో పాదయాత్ర చేయకుండా, తెలంగాణలో తన పార్టీని డెవలప్ చేయకుండా ఆంధ్రప్రదేశ్లో చేయించాలి కదా, అక్కడ పోటీ చేయాలి కదా, వాళ్ళన్న మీద కామెంట్ చేయాలి కదా, వాళ్ళన్న ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను ఎత్తి చూపాలి కదా. ఏ ఒక్కరోజు వాళ్ళన్న కోసం, జగన్ కోసం వ్యతిరేకంగా మాట్లాడిన దాఖలాలు లేవు, అక్కడ పాదయాత్ర చేసిన దాఖలాలు లేవు, ఆ ప్రభుత్వాన్ని విమర్శించినట్టు ఎక్కడ కూడా ఏం లేదు. అంటే ఇండైరెక్ట్ గా వాళ్ళ అన్నను డిస్టర్బ్ చేయకుండా వచ్చేసి తెలంగాణలో తను డెవలప్ కావాలనుకుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు చైతన్యవంతమైనటువంటి ప్రజలు. ఆమె వాళ్ళ అన్న ఆమె వేసుకున్నటువంటి స్కెచ్ను తిప్పికొట్టిర్రు. అయితే ఇక్కడ ఆమె పాచికలు పారదలేవని చెప్పేసి ఎన్ని రోజులున్నా తన పార్టీ అధికారంలోకి రాదు, ఆమె కూడా సొంతంగా గెలిచే అవకాశం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో విలీనం, మొన్న ఎన్నికల ముందు విలీనం చేసే అవకాశాలు కనిపించినాయి. కానీ ఈమె అనుకున్నటువంటి స్థానాలు కానీ, ఈమె సీట్లు కానీ ఇచ్చే ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ లేదు. కాబట్టి డికే శివకుమార్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రితో చర్చలు జరిపిర్రు. అది కాస్త ఇప్పుడు కొంత కొలిక్కి వచ్చినాయి. అంటే షర్మిల తెలంగాణలో వదిలేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉండడం కోసం తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తుంది అనుకుంటున్నారు. కానీ దీని వెనుక ఒక కొత్త కోణం ఉంది. దీని వెనుక జగన్ ప్రయోజనాలు మాత్రమే దాగి ఉన్నాయి, షర్మిల ప్రయోజనాలు మాత్రమే దాగి ఉన్నాయి. కేవలం వాళ్ళ అన్న కోసమే షర్మిల పనిచేస్తున్నది. ఎట్లా అంటే అక్కడ
చంద్రబాబు టీడీపీ, పవన్ కళ్యాణ్ జనసేన ఈ రెండు కూడా పొత్తులో పోతున్నట్లు ప్రకటించారు ఇద్దరు మీటింగ్ పెట్టుకొని. మరి అక్కడ జగన్ పరిపాలన మీద అక్కడ ప్రజలకు చాలా విరక్తి వచ్చింది. అంటే ఆల్టర్నేట్ చంద్రబాబును, పవన్ కళ్యాణ్ ఆ రెండు పార్టీలను అధికారంలోకి తీసుకురావడానికి అక్కడ జనం బాగా ఉవ్విళ్ళూరుతున్నారు, ఫిక్స్ అయినరు. అక్కడ కాంగ్రెస్, ఇక్కడ బీఆర్ఎస్ను బొందబెట్టి కాంగ్రెస్ తెలంగాణలో ఎట్లయితే అధికారంలోకి తీసుకొచ్చిరో అక్కడ కూడా వైఎస్ఆర్ పార్టీని బొందబెట్టి అక్కడ జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అక్కడ ప్రజలు బాగా ఆసక్తితో ఉన్నారు, కసితోటి ఉన్నారు అక్కడ. మరి అది గమనించినటువంటి జగన్, షర్మిల ఇద్దరు ఒక కొత్త నాటకం. ఏం నాటకం? కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా షర్మిల అవుతుంది. షర్మిల అవ్వడం వల్ల అక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేస్తారు. పోటీ చేయడం వల్ల ఇక్కడ వైఎస్ జగన్ మీద ఉన్నటువంటి అసంతృప్తివాదులు చంద్రబాబు వైపు పోకుండా, పవన్ కళ్యాణ్ వైపు పోకుండా షర్మిల వైపు పోవడం కోసం ఇక ఈమె కొత్త రాజకీయం నాటకం ఆడుతుంది, కాంగ్రెస్ పార్టీలోకి పోతుంది. అంటే జగన్ వ్యతిరేక శక్తుల్ని చంద్రబాబు వైపు పోకుండా కేవలం కాంగ్రెస్ వైపు గుంజడం కోసం. ఎందుకంటే ఎవరైతే జగన్ వ్యతిరేకులు ఉన్నారో వాళ్ళందరూ ఒకటైతే జగన్ ప్రభుత్వం కూలిపోతుంది. అట్లా ఒకవైపు కాకుండా జగన్ అభిమానులు, జగన్కి సంబంధించి మళ్ళీ అధికారంలోకి తీసుకురావడం కోసమే షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి పోతుంది. షర్మిల రాష్ట్ర అధ్యక్షురాలు అయితే అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తారు కాంగ్రెస్ పార్టీ. పోటీ చేయడం వల్ల అక్కడ 5,000, 10,000, 15,000 ఓట్లు చీలుతాయి. చంద్రబాబుకు పోయే ఓట్లు అన్నీ చీలిపోతాయి. అప్పుడు జగన్కు ఉపయోగం జరుగుతుందనే అనేటువంటి కాన్సెప్ట్లో ఈ షర్మిల, జగన్ ఇద్దరు పనిచేస్తున్నారు. అంటే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 15,000, 20,000, 5,000 ఓట్లు చీలుతాయి. ఆ కాంగ్రెస్ అభ్యర్థులు బలంగా లేనప్పుడు, కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేయలేనప్పుడు జగన్ మీద వ్యతిరేకత ఉన్న వాళ్ళంతా కూడా చంద్రబాబుకు ఓట్లు వేస్తారు. అట్లా చంద్రబాబు అధికారంలోకి వస్తాడు కాబట్టి దాన్ని గండి కొట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కాదు, కానీ కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్స్తే అప్పుడు జగన్ ప్రభుత్వం ఆటోమేటిక్గా మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనే ఉద్దేశంతో షర్మిల, జగన్ ఇద్దరు ఆడుతున్నటువంటి దొంగ నాటకం. ఈ దొంగ నాటకాన్ని తెలంగాణ ప్రజలు షర్మిలను ఇక్కడి నుంచి తరిమి కొట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చైతన్యవంతమై వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు ఏ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి, ఏ పార్టీని ఇంటికి పంపించాలని అదే ధోరణిలో ఉన్నారు. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ సలహాల సూచనలన్నీ కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి.